నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. మన కుటుంబంతో పాటు మన దేశాన్ని కాపాడుకోవడం కూడా మన బాధ్యత అంటూ మనకు వీలైన పరిధిలో మన చుట్టుపక్కల ఉన్న అనాథులను, పేదలను ఆదుకోవడం కూడా దేశ సేవగా భావించి నేను నా దేశం కోసం అనే చైతన్య స్ఫూర్తి మంత్రంతో అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి తరలివస్తున్నాయి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ సేవా సంఘాలు. అలా ఐబీఆర్ఎస్ఎస్ ఇండియన్ బ్యాంక్ 1977 సంవత్సరం ఉద్యోగుల బృందం అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అనాథుల ఆకలి తీర్చారు. 1977 మే 23న ఇండియన్ బ్యాంకులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించిన ఉద్యోగుల బృందం అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి వచ్చేశారు. ఉద్యోగ బృందం సభ్యులైన అరవింద కుమార్ శర్మ, రమణ కుమార్, శ్రీనివాసం గారు ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని కుటుంబ సభ్యుల పేర్లపై గోత్రనామాలైన కౌండిన్య, భరద్వాజ గోత్రాలపై పూజలు చేసి శివయ్యకు స్వయంగా అభిషేకం చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. मेधा नामने शुभगोत्र तुलसिया सुंदर नामदेशिया राधिका नामने श्रेया नामने विराम नामदेशिया मातृश्री जय लक्ष्मी नामने सह कुटुंबानां ततः भारद्वाज गोत्र तुलसिया सुंदर नामदेशिया सूत्रदेवी नामने वेंकटरामादित्य नामदेशिया भार्गवी नामने सह कुटुंबानां ततः सर्वसगोत्रोत्तमस्या श्रीनिवास नामदेशिया रम्या नामने अद्वैत नामदेशिया सह कुटुंबानां ततः. అనంతరం వారు 1977లో మే 23వ తేదీన ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని 1977లో జాయిన్ అయిన ఉద్యోగుల బృందం అందరి తరపున ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వయంగా అన్నదానం చేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాపరమేశ్వరోభ్యాయ నమో నమః. నమస్కారం అండి. ఈరోజు యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు ఈ రోజునగా స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము శుక్లపక్షము 23/5/2024 సంవత్సరమున ఐబీఆర్ఎస్ఎస్ వారి ఆధ్వర్యంలో 23/5/1977లో జాయిన్ అయినటువంటి ఇండియన్ బ్యాంక్ బ్యాచ్మెంట్స్ వారందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఈ సందర్భంగా అరవింద కుమార్ శర్మ గారు, రమణ కుమార్ గారు ఈ రక్షణాలయంలో జరుగుతున్న సేవల గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. నేను అరవింద కుమార్ ఇండియన్ బ్యాంక్లో 23 మే 1977 జాయిన్ అయ్యాము. అదే రోజు పురస్కరించుకొని ఐబీఆర్ఎస్ఎస్ తరఫున వాళ్ళు స్పాన్సర్ చేసిన దానికి మా బ్యాచ్మేట్స్ అందరం కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలను చూస్తే చాలా సంతోషమైంది. మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ అందరినీ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఇక్కడ ఒక రెసిడెంట్ డాక్టర్ కూడా ఉన్నాడు, అతని సహాయకురాలు కూడా ఉంది, మనం రెగ్యులర్గా చూసుకుంటున్నారు. తర్వాత ఇక్కడికి వీళ్ళు మెంటల్లీ డిజేబుల్డ్ కనుక కామినేని తర్వాత ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి కూడా డాక్టర్లు అప్పుడు వచ్చి విజిట్ చేసుకుంటూ చేస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే నేను ఈ చౌటుపల్లికి చాలా దగ్గరలో ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామస్తుల్ని. ఇక్కడ ఉన్నది నాకు చాలా రోజులు తెలిసినా కానీ రావడం అనేది ఇది మొదటిసారి. ఇంతకుముందు మా అన్నయ్య గారు ఇక్కడికి కొన్ని చైర్సు, కొన్ని ఫ్యాన్స్ డొనేట్ చేసి ఉన్నారు. అదేవిధంగా మా సీనియర్ సుధాకర్ గారు ఉన్నారు, వారు చెప్పడం వల్ల మేమందరం కలిసి ఇక్కడ అన్నదానానికి ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇప్పుడు మన రమణ కుమార్ గారు మాట్లాడతారు.
ఇండియన్ బ్యాంక్ రిటైరీ అసోసియేషన్స్ తరఫున సేవా సంఘం తరఫున మేము 23/5/1977లో 52 మంది ఒకేసారి ఒకే బ్యాచ్గా మన ఇండియన్ బ్యాంక్లో జాయిన్ అయ్యి దిగ్విజయంగా 47 ఏళ్ళు ఒకే గ్రూప్ కింద ఒకే రెగ్యులర్గా ఒకళ్ళకొకళ్ళు సహాయ సహకారాలు అందించుకుంటూ గడిపి ఈ రోజున మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేద్దామని చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇన్నేళ్ళు మనం చూసిన జీవితం ఒక ఎత్తు, ఇక్కడ ఉండి వీళ్ళతోటి ఈ సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళు అనుభవిస్తున్న వికలాంగులు వాళ్ళని చూసి చాలా ఆనందం అనిపించింది. ఇది ఇంకా ఈ సంస్థ దినదినాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వందల మంది అనాథులకు పునర్జన్మ కల్పిస్తున్న ఈ రక్షణాలయానికి వచ్చి శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను జరుపుకుని నిత్యాన్నదానానికి సహకరిస్తున్న మానవ దేవుళ్లకు శతకోటి వందనాలు. మీరు కూడా ఒక్కసారి అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రానికి విచ్చేసి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని, సేవానుభూతిని పొంది శంకరుడి అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో జీవించండి. మీరు అభాగ్యులకు చేసే అన్నదానం వలన మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారని మర్చిపోకండి.